తరిగి పెట్టుకున్న బెండకాయలు కర్రీకి. పాతకాలం కర్రీ కోసం ధనియాలు వేసుకుంటాం. వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలు. ఎందుకు? బెండకాయ తాలింపు కోసం. ఇది పాతకాలం. ధనియాలు, మిరపకాయలు. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు పోయి తెచ్చినానండి కరింపాకు. ఈ టౌన్లో పక్కన ఇక్కడ అడగరు. మా పల్లెటూరులో అయితే పక్కన అడగతారు. ఏది లేకపోయినా పక్కన అడిగి తీసుకుంటాము, అడ్జస్ట్ చేసుకుంటాము. ఇక్కడ కాదు కదా, ఇక్కడ మనకుంటేనే మనం పోయి తెచ్చుకోవాలి. ఆవాలు, కరివేపాకు. అడిగితే ప్రెస్టేజ్ తక్కువ అని అడగరు. వాళ్ళు అడగరు, మనం అడగరు. పల్లెల్లో అయితే అదంతా ఏంటి తెచ్చుకుంటాం. వాళ్ళ దగ్గర ఉంటే మనం తీసుకుంటాం, మన దగ్గర ఉంటే వాళ్ళు తీసుకుంటారు. బెండకాయలు కూడా 1/2 kg 30 రూపీస్. కొత్తిమీర కట్ట 10 రూపాయలు. కరివేపాకు 10 రూపాయలు. అన్నీ తెచ్చుకోవాలంటే కావాలి కదండి డబ్బులు. ఉప్పు, పసుపు పొడి. నేనైతే ప్రతి దాంట్లో పసుపు పొడి వేస్తాను. యాంటీబయాటిక్ కదా పసుపు పొడి, అందుకనే వేస్తాను. కొద్దిగా నీళ్ళు చల్లాను, మగ్గనిద్దామా మూత పెట్టి. గ్రీన్గాను ఉంది, బాగా ఉడికే నీళ్ళు చల్లేకాడికి ఆవిరిలోను బాగా ఉడికిపోయింది. బెండకాయ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ overall health and due to rich content of is beneficial for overall health. It's due to rich content of fiber. ఇప్పుడు ఈ కొట్టి పెట్టుకున్న ధనియాలు, మిరపకాయల పౌడర్ సూపర్గా ఉంటుంది. ఇది పాతకాలంది. దీనిలో కొద్దిగా ఇంగువ వేస్తే అన్ని టేస్ట్ వస్తుంది. ఇదండి సింపుల్ అండ్ ఈజీ హెల్తీ కర్రీ రెడీ. ఇంకేం చేద్దాము, ఇది చల్లారే లోపల మనము కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకుందామా, అంతా తీసి పెట్టుకోవాలి. రెడీ.